బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ కూకట్పల్లిలో సంచలనం సృష్టించిన రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు జార్ఖండ్లో అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక బృందాలు జార్ఖండ్ వెళ్లి నిందితులను పట్టుకున్నారు. సాంకేతిక ఇతర ఆధారాల సహాయంతో పోలీసులు వారి ఆచూకీ కనుగొన్నారు. అరెస్టు చేసిన 2 నిందితులను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఈ కేసు పూర్తి వివరాలను పోలీసులు రేపు అధికారికంగా మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. అవునా అన్న మంచి ఎవరు శ్రీకాంత్ రెడ్డి ఏడుంటాడు శ్రీకాంత్ రెడ్డి అంటే ఒక్కడిని కలిసినా సరే అంటే పేరిస్తావా పంపినారు ఎవరు ఉన్నారు ఇంకొకడు ఉన్నాడు అవునా అన్న ఎవరు మంచి ఎవరు శ్రీకాంత్ రెడ్డి ఏడుంటాడు ఏడుంటాడు శ్రీకాంత్ రెడ్డి అంటే ఒక్కడిని కలిసినా. ఈ ఘటన మరొక ముందే హైదరాబాద్ కుషాయిగూడ పరిధిలో దారుణ హత్య సంచలనం సృష్టించింది. హెచ్బీ కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్ రెడ్డిని ఆయన ఆఫీసులో కత్తితో పొడిచి హతమార్చారు. లాలాపేటకు చెందిన డానియల్ జోసెఫ్ వీరిద్దరూ కలిసి మద్యం సేవించిన అనంతరం ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. డానియల్ స్కూటీపై పారిపోయేందుకు ప్రయత్నించగా గమనించిన స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పాత కక్షలు లేదా ఆర్థిక లావాదేవీల కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో డానియల్ కు సహకరించిన ధనరాజ్ అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పంపినారు ఎవరు ఉన్నారు ఇంకొకడు ఉన్నాడు అవునా అన్న ఎవరు మంచి ఎవరు శ్రీకాంత్ రెడ్డి ఏడుంటాడు ఏడుంటాడు శ్రీకాంత్ రెడ్డి అంటే ఒక్కడిని కలిసినా సరే అంటే పేరిస్తావా పంపినారు ఎవరు ఉన్నారు ఇంకొకడు ఉన్నాడు అవునా అన్న ఎవరు మంచి ఎవరు శ్రీకాంత్ రెడ్డి ఏడుంటాడు ఏడుంటాడు శ్రీకాంత్ రెడ్డి అంటే ఒక్కడిని కలిసినా సరే అంటే పేరిస్తావా పంపినారు ఎవరు ఉన్నారు ఇంకొకడు ఉన్నాడు అవునా అన్న ఎవరు మంచి ఎవరు శ్రీకాంత్ రెడ్డి ఏడుంటాడు ఏడుంటాడు శ్రీకాంత్ రెడ్డి అంటే
హైదరాబాద్ కూకట్పల్లిలో సంచలనం సృష్టించిన రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు జార్ఖండ్లో అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక బృందాలు జార్ఖండ్ వెళ్లి నిందితులను పట్టుకున్నాయి. సాంకేతిక ఇతర ఆధారాల సహాయంతో పోలీసులు వారి ఆచూకీ కనుగొన్నారు. అరెస్ట్ చేసిన 2 నిందితులను హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఈ కేసు పూర్తి వివరాలను పోలీసులు రేపు అధికారికంగా మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఘటన మరొక ముందే హైదరాబాద్ కుషాయిగూడ పరిధిలో దారుణ హత్య సంచలనం సృష్టించింది. హెచ్బీ కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్ రెడ్డిని ఆయన ఆఫీసులో కత్తితో పొడిచి హతమార్చాడు లాలాపేటకు చెందిన డానియల్ జోసెఫ్. వీరిద్దరూ కలిసి మద్యం సేవించిన అనంతరం ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. డానియల్ స్కూటీపై పారిపోయేందుకు ప్రయత్నించగా గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పాత కక్షలు లేదా ఆర్థిక లావాదేవీల కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో డానియల్కు సహకరించిన ధనరాజ్ అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రేణు దేశాయిని వాళ్ళ ఫ్లాట్లో హతమార్చారు. ఈ విషయం మనం చూసాము. దానికి సంబంధించిన హంతకుల్ని కూడా అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సంఘటనని మరొక ముందే మళ్ళీ ఇప్పుడు కుషాయిగూడలో మరొక హత్య అనేది చోటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత లైవ్ ద్వారా అందిస్తారు. సుచిత, చెప్పండి. తేజస్వి, అసలు ఈ సంవత్సరం మొదలైనప్పటి నుంచి కూడా ఎన్ని రకాల క్రైమ్స్ చూసామంటే మనము అసలు రకరకాల క్రైమ్స్ అసలు చంపి అసలు ఎక్కడ దాచిపెట్టారు అనేది కూడా తెలుసుకోవడానికి కూడా పోలీసులకు కానీ డాగ్స్ కానీ ఎవరైనా కానీ ఎవరు వచ్చేసరే నాకేంటి అన్నట్టుగా తెలుసుకోవడానికి కూడా చాలా సమయం పట్టింది. అట్లాంటి క్రైమ్స్ ఈ సంవత్సరం చూసాం. మేజర్ అవన్నీ వేరే స్టేట్స్లో వేరే రాష్ట్రాల్లో జరిగినాయి. బట్ తెలంగాణలో అంటే మేజర్గా హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే 2.5-3 నెలల క్రితం జీడిమెట్లలో ప్రియుడి కోసం ఒక పాప వాళ్ళ తల్లిని హతమార్చింది. అదే మనం ఇంకా మర్చిపోలేదు, అదే ఇంకా జనాల్లో నానుతుంది అనుకున్న సమయంలోనే సహస్ర మర్డర్ కేసు 20 రోజుల క్రితం, నెల రోజుల క్రితం సహస్ర మర్డర్ కేసు. జస్ట్ క్రికెట్ బ్యాట్ కోసమే అలా గోడ దూకెళ్ళి జస్ట్ ఒక 20 సార్లు కత్తితో పొడి చేసి బయటకు వచ్చేసాడు. అది కూడా ఒక మైనర్ బాలుడు, 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడు. అది కూడా ఇంకా మనం మర్చిపోకుండా సేమ్ అదే కుక్కట్పల్లి ఏరియాలోనే వై జంక్షన్ సమీపంలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో దాంట్లో 3 రోజుల క్రితం రేణు అగర్వాల్ హత్య అతి కిరాతకంగా అసలు సహస్ర వీళ్ళందరంటే ఒక చిన్న పిల్లలు ఏదో తెలియక చేశారు అనుకోవచ్చు. కానీ రేణు అగర్వాల్ 50 సంవత్సరాల ఆవిడను కూడా చేతులు కాళ్ళు కట్టేసి కుక్కర్ తీసుకొని తలపైన బాది చాలా అరచకంగా దొంగతనం చేయడం మాత్రమే హత్య చేశారు. అంటే అది కూడా లాకర్లో ఉన్న బంగారం ఏది కూడా తీసుకెళ్ళడం లేదు. ఆవిడ ఒంటి మీద ఉన్న బంగారం మాత్రమే తీసుకొని ఎక్కడైతే డబ్బు కనిపించిన డబ్బంతా తీసుకొని ఆ బట్టలు రక్తం అంటిన బట్టలు ఏవైతే ఉంటాయో అవన్నీ అక్కడే వదిలేసి స్నాన్ చేసి ఓనర్ రేణు అగర్వాల్ హస్బెండ్ రాకేష్ అగర్వాల్ బట్టలు వేసుకొని అక్కడి నుంచి పారిపోయిన వాళ్ళు కూడా ఎవరో కాదు, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళే. ఇద్దరు, రోషన్ అలాగే హర్ష. రోషన్ దాదాపుగా వాళ్ళ పైన ఇంట్లో వాళ్ళు చుట్టాలు ఉంటారు. సేమ్ 13th ఫ్లోర్లో వీళ్ళు ఉంటారు. రేణుకా అగర్వాల్ 14th ఫ్లోర్లో వాళ్ళ చుట్టాలు ఉంటారు. వాళ్ళ చుట్టాల ఇంట్లో గత 11 సంవత్సరాలుగా పనిచేస్తున్న రోషన్ ఆయన అయితే దాదాపుగా రేణు అగర్వాల్ వెళ్ళి నాకు ఇలా ఒక పని చేయడానికి ఒకళ్ళు కావాలి అని అడిగితే జార్ఖండ్ నుంచి, ఎక్కడైతే ఇప్పుడు వీళ్ళు కోల్కతా జార్ఖండ్ సంబంధించిన వ్యక్తులు కదా, జార్ఖండ్ నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ వరకు బాగానే ఉంది, తీసుకొచ్చారు. ఒక 10 రోజులు అంటే ముందుగా వీళ్ళు పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వచ్చారు అంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. అదేంటి చేసుకున్నారా లేదా ప్లాన్ అనేది ఈరోజు ప్రెస్ మీట్లో తెలియబోతుంది మనకి పోలీసుల విచారణలో భాగంగా. అయితే వాళ్ళు పూర్తిగా వచ్చారు, ఒక 1 రోజులు పని చేసుకున్నారు. ఒక 2 రోజుల క్రితం ఒక పార్టీ చేసుకున్నారు. ఇలా చంపాలని ప్లాన్ చేసుకొని ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకొని మరి రేణు అగర్వాల్ని చాలా అరాచకంగా కిరాతకంగా చంపారని చెప్పుకోవచ్చు. కాళ్ళు చేతులు కట్టేసి కుక్కర్ తీసుకొని తలపైన బాది ఆవిడ అయినా కూడా లాకర్ కీ లేదా లాకర్ ఎక్కడో చెప్పకపోవడంతో దాంతో వాళ్ళైతే కూరగాయలు కట్ చేసే కత్తితో గొంతు కోసి చంపేశారు. అంటే అసలు ముసలావిడ కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే ఏదైనా అంటే తప్పు చేసే వాళ్ళకి ఇది చేస్తే
ఈ శిక్ష పడుతుంది అనే భయం లేకపోవడం వల్ల ఇది ఇంకొక కారణం అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఇది కూడా మనం ఇంకా మర్చిపోలేదు, వారంలో కూడా అవ్వలేదు, ఇంకా ఇది కూడా మర్చిపోకముందే కుషాయిగూడలో మొన్న జరిగిన మర్డర్ కేసు నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి మరీ చంపాడు. అది కూడా కరీంనగర్ చెందిన వ్యక్తి, తక్కెలపల్లికి చెందిన వ్యక్తి లింగారెడ్డి కొడుకైన శ్రీకాంత్ రెడ్డి అలాగే ఇంకొక అతను డానియల్ జోసెఫ్, ఇద్దరు అయితే కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టుగా తెలుస్తుంది. ఇద్దరు కూర్చొని లాలాపేటలోని వాళ్ళ ఆఫీస్లో మద్యం కూడా సేవించారంట. మద్యం సేవించిన తర్వాత ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగిందా లేకపోతే ఏం జరిగిందా ముందుగానే ప్లాన్ చేసుకొని ఆయన మద్యం అంటే తాగే వరకు చూసి తర్వాత చంపారా ఏం చేశారని అయితే తెలియాల్సి ఉంది. అయితే ఆయనను కూడా కత్తి తీసుకొని చాలా కిరాతకంగా రోడ్డు మీద అందరు చూస్తుండగానే పొడిచి అక్కడ నుంచి అంటే డానియల్తో పాటు వాళ్ళ ఫ్రెండ్ ధనరాజ్ కూడా ఉన్నాడు. ఆయన కూడా అడ్డుకోకపోగా, ఇంత హత్య చేస్తున్నా కూడా అడ్డుకోకపోగా అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం కూడా చేశారు. అక్కడ నుంచి ఆయన పారిపోయాడు ధనరాజు. ఎవరైతే ప్రస్తుతం డానియల్ ఉన్నారో ఆయన పారిపోతుంటే అక్కడ స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఆయనను పట్టుకొని ఆయనను పోలీసులకు కూడా అప్పగించారు. ఇలాంటివి అసలు ఈ సంవత్సరం మొదలైనప్పటి నుంచి కూడా రకరకాల మర్డర్ కేసు మేజర్గా హైదరాబాద్లో చూసుకున్నట్టయితే కుక్కట్పల్లి ఏరియాలో విపరీతంగా మర్డర్స్ కానీ ఇలాంటి దారి దోపిడీలు కానీ జరుగుతున్నాయి. మొన్న సేమ్ ఇదే కుక్కట్పల్లి సమీపంలోని చందనగర్ ఏరియాలో ఖజానా జ్యువెలర్స్ రోడ్డు మీదే ఖజానా జ్యువెలర్స్లో ఎంత భారీ దొంగతనం జరిగిందో కూడా తెలుస్తుంది మనకి. ఇలా అసలు ఈ కుక్కట్పల్లి ఏరియాలో ఇంత తీవ్రంగా అసలు ఈ మర్డర్స్ కానీ ఈ దొంగతనాలు కానీ ఇవన్నీ జరగడం గల కారణం ఏంటి? కుక్కట్పల్లి కాదు, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా జరుగుతూనే వస్తున్నాయి. మేజర్గా కుక్కట్పల్లి అంటే చాలా ఎక్కువగా జనాలు ఫ్లోటింగ్ ఉండే ఏరియా అది. అట్లాంటి ఏరియాస్లో ఎక్కువగా క్రైమ్స్ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కుక్కట్పల్లిలో జరుగుతూ వస్తున్నాయి. అంటే మేజర్గా ఇలాంటి క్రైమ్స్ అని జరగడానికి కూడా లా అండ్ ఆర్డర్ అదుపు తప్పడమే కారణం అని చెప్పుకోవచ్చు. ఇంకోటి సైబర్ క్రైమ్స్ కూడా చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు రేణు అగర్వాల్ కేసు చూసుకున్నట్లయితే రేణు అగర్వాల్ కేసుకి సంబంధించి వాళ్ళు ఉంటున్నది ఒక గేటెడ్ కమ్యూనిటీలో. ఈ గేటెడ్ కమ్యూనిటీలో కూడా బేసిక్గా ఒక సెక్యూరిటీ కోడ్ అనేది చెప్పకపోతే, సెక్యూరిటీ కోడ్ ఓనర్స్ ఎవరైతే ఇంటి ఓనర్స్ ఉంటారో వాళ్ళు సెక్యూరిటీ కోడ్ ఇవ్వకపోతే బయటి వ్యక్తులు లోపలికి ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ లోపలికి వాళ్ళ ఇంటికి వచ్చే అవకాశం కూడా లేదు. అంత సెక్యూరిటీ ఉంటుంది ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో కూడా. అందుకే చాలామంది ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ కొనుక్కోవడానికి లేకపోతే అక్కడ ఉండడానికి కూడా చాలామంది ప్రిఫర్ చేస్తారు. అట్లాంటి పరిస్థితుల్లో అసలు రోజు పనిచేసే వ్యక్తి అంటే రోజు 10-15 గంటల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాడు రోషన్ అని చెప్పి, అంత పట్టేస్తున్న హర్ష అని చెప్పి వాళ్ళని అలౌ చేశారు. అలా అలౌ చేసినందుకే ఈరోజు ఇంత పెద్ద హత్య జరిగిందని చెప్పుకోవచ్చు. 50 ఏళ్ళ ముసలావిడ ఆవిడ, వాళ్ళ హస్బెండ్ అలాగే వాళ్ళ కొడుకు శుభంకి వాళ్ళకు స్టీల్ ఫ్యాక్టరీ ఉంది సనత్ నగర్ ఏరియాలో. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఏదో పని మీద ఫోన్ చేస్తే ఫోన్ ఆన్సర్ చేయకపోవడంతో అసలు ఈ ఘటన బయటకు వచ్చింది. 50 ఏళ్ళ ఆవిడ కాబట్టి తప్పకుండా ఆవిడకి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉండే ఉంటుంది. ఏమన్నా అయిందా పడిపోయిందా అన్న ఆ ఫోన్ ఆన్సర్ చెప్తే ఆ భయం అనేది తప్పకుండా ఉండి రాకేష్ అగర్వాల్ అక్కడ ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వచ్చి చూసరికి ఇల్లు లాక్ చేసింది, బయట నుంచి లాక్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. సో పైన వాళ్ళ చుట్టాలు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా ఒక ప్లంబర్ని తీసుకొచ్చి కిందకి వెనక వైపు నుంచి కిందకి దిగి ఇంట్లోకి వెళ్ళి చూస్తే రక్త మడుగులో కనిపించింది రేణు అగర్వాల్. ఇలా అసలు రకరకాల హత్యలు కానీ అన్నీ కూడా చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. అన్నిటికి కూడా కారణం మేజర్గా లా అండ్ ఆర్డర్ అదుపు తప్పడం అనే చెప్పుకోవచ్చు. బేసిక్గా ఒక క్రైమ్ ఒక తప్పు చేస్తున్నామంటే ఈ తప్పు చేస్తే ఇంత తీవ్రంగా శిక్ష పడుతుంది నీకు అనే భయము చేసేవాడిలో ఉండాలి. చేశాక ఏముందిలే వెళ్ళిపోదాం పారిపోదాం అనే భయం లేకుండా అయితే బిహేవ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రేణు అగర్వాల్ కేసు సంబంధించి టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా వాళ్ళైతే ప్రస్తుతం స్కూటీ తీసుకొని పారిపోయారు ముంబై హైవే మీదుగా. అయితే వాళ్ళు పటాన్చెరు దాటినట్టుగా కూడా సీసీ కెమెరా ఫుటేజెస్ ఆధారంగా ఉంది. కాకపోతే వాళ్ళు అక్కడ నుంచి డైవర్షన్ తీసుకొని హఫీస్పేట్ రైల్వే స్టేషన్లో వాళ్ళ రాకేష్ అగర్వాల్ స్కూటీ తీసుకెళ్లారు కదా, హఫీస్పేట్ రైల్వే స్టేషన్లో స్కూటీ వదిలేసి అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. 5 బృందాలుగా వెతుకున్న పోలీసులు ఒక టీం జార్ఖండ్ వెళ్ళింది. ఆ జార్ఖండ్ వెళ్ళిన టీంకి అయితే అలాగే రోహన్ అలాగే హర్ష ఇద్దరు అయితే అక్కడ జార్ఖండ్లో దొరికినట్టు తెలుస్తుంది. అన్ని రకాల టెక్నికల్ ఎవిడెన్సెస్ కానీ అన్ని రకాల ఎవిడెన్సెస్ దీంట్లో కీలక భాగం పోషించని చెప్పుకోవచ్చు. మేజర్గా సీసీటీవీ ఫుటేజ్ ఒకటి, అలాగే వాళ్ళకి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ కానీ అన్నీ కూడా చాలా అలాంటి ఆధారాలన్నీ ఈ కేసులో కీలకంగా వ్యవహరించారు. దాని తర్వాత ఏదైతే ఇప్పుడు జార్ఖండ్ టీం ఉందో వాళ్ళు జార్ఖండ్లో అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు ప్రస్తుతం హైదరాబాద్ తరలించే పనిలో అయితే ఉన్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సుచిత. శ్రీకాంత్ రెడ్డి ఏడుంటాడు?